హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ కన్నా ఎవరైనా కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బీనీస్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. బీనీస్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కడిగి పెట్టుకోవాలి. ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బీనీస్ ముక్కలను కూడా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తడి అనేది లేకుండా, అడుగు పట్టకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. వెల్లుల్లి కారం కోసం ముందుగా మిక్సీ జార్లోకి 1/4 కప్పు కొబ్బరి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ శనగపప్పు అండ్ అలాగే 10 నుండి 15 దాకా వెల్లుల్లిపాయలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేయాలి. పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మన కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం పక్కన పెట్టుకోవాలి. మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు మంచిగా పట్టేటట్లా బీన్స్కి నీట్గా కలుపుకోవాలి. కలిపినాక ఇందులో కారం వేయట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం పౌడర్, అది వేసుకుందాము. అంతా ఒకసారి బాగా కలిపినాక మూత పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాల వరకు మనం మగ్గనివ్వాలి. 15 నిమిషాలు అయినాక మూత తీసి చూస్తే మనకి ఆల్మోస్ట్ బీనీస్ అనేది ఒక 60-70% మనకి కుక్ అయి ఉంటుంది. అంత ఒకసారి కలుపుకొని నీట్గా మళ్ళీ మూత పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మనం 15 నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది కదా. ఈ స్టేజ్లో మనకి బీన్స్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయి ఉండిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పౌడర్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాతకి మూత తీసి చూస్తే మనకి బీనీస్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లేనండి. అంతేనండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్ అండ్ ఎమ్మీ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.